నమస్తే అండి. హరిబాబుని మాట్లాడుతున్నాను. మనం చాలా విషయాల్లో ఈ మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్ గురించి, రసాయనిక వ్యవసాయం గురించి రకరకాలుగా ఎన్నో వీడియోల్లో చెప్పుకున్నామండి. మరి రైతు సోదరులు కొంతన్నా మార్పు రావాలా. ఎందుకంటే నేను ఫస్ట్ చేసి రిజల్ట్ చూసి నేను మీకు చెప్తున్నాను రైతు సోదరులారా. నేను ఒట్టిగా నోటిపాట మీద లేకపోతే చాలామంది కొంతమంది ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు చెప్తూ ఉంటారు బోర్డుల మీద వేసి. అట్లా చెప్పట్లా. నేను చేస్తూ మల్టీ క్రాపింగు 10 ఎకరాల్లో 12,000 చెట్లు పెట్టి రసాయనాలు వాడకుండా ద్రవజీవామృతాలు ఘనజీవామృతాలతో ఆవులు కోళ్ళు గొర్రెల బాతులు వ్యర్థాలతో నేను చేస్తూ ఈ మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్ మీకు చెప్తున్నా. మీరు మారాల. ఎందుకంటే చాలా కాలం నుంచి ఇప్పుడు చెప్పే కదా, హరిత విప్లవం వచ్చిన దగ్గర నుంచి బాగా దెబ్బతినిపోయాం మనం. దెబ్బతినిపోవటం ఏంటి, మా నాయన చెప్పే, మా ఇంట్లోనే మాకు 16 ఎకరాలు ఆస్తిపోయింది నాకు. మాది మా నాన్న మొత్తం లాసే. దాళ్ళవాన్ లాసు, అది లాసు, దోమకాటని అదని హైబ్రిడ్ వేసి దాళ్ళవాలు వేసి పొట్టిత్తనాలు వేసి అంటే మా నాన్న చాలా అదమ్ములు పోయి అప్పులు పోయి ఇదయ్యి భూములు అమ్మేసి 16 ఎకరాలు పోయింది మాది. ప్రతి రైతులకి ఇది ప్రతికి అనుభవం. ప్రతి ఇంట్లో ఇది అప్పుల పాలు అవటం, ఆస్తులు అమ్మటం, దేనికో దానికి పంటలు లేకపోవటం, లేదా ఒక్కోసారి గాలివానలో ఉప్పెన రావటం, ఇతి గోల ఏదన్నా కానీ పంటలు పండకపోవటం అని కానీ, ఇది ఖర్చులు పెరిగిపోయిన వ్యవసాయం వలన కానీ మనకి లాభాలు లేక దెబ్బతింటున్నాం. కాబట్టి రైతు సోదరులారా, మీరు ఖర్చు లేని వ్యవసాయానికి రండి అయ్యా. మళ్ళీ నేను చెప్తున్నాను మీకు, నా దగ్గరకు వస్తే మీరు గ్రూపులు, మీరు ఏదన్నా ఇండివిజువల్గా రైతుల గ్రూపులు ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లకి, ప్రొఫెసర్లకి, సైంటిస్టులకి, కేవీకే సైంటిస్టులకి, కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ వేరు. నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోను. మీకు ఇంకా ప్రత్యేకంగా చెప్తా రైతు సోదరులారా, ప్రత్యేకంగా చెప్తా. ఎందుకంటే మీరు మళ్ళీ ప్రకృతి వ్యవసాయంలోకి ఏ విధంగా వెళ్ళాలో కూడా నేను ఒక్క రోజులో నేర్పుతా. మీరేం నాకు 10 రోజులు రావక్కర్లా. వచ్చి నేను ఏం చేశాను గత 10-11 ఏళ్ళ నుంచి అదే మీకు చెప్తా. మీరు రండి. మీరు వస్తే నేను మంచిగా ట్రైనప్ చేస్తాను. మీరు ఇమ్మీడియట్గా వెళ్ళి, మీరు 5 ఎకరాలు 4 ఎకరాలు రైతు అయితే 1 ఎకరం 2 ఎకరాలు పెట్టుకునేటట్టు చేస్తాను. మీరు గ్రూపులకు రండి. మీరు ఎక్కడ మీ జనరల్గా ఉంటారు, మీ ఊళ్ళో ఉంటారు, 20-25 మంది ఉంటారు. కనీసం 20-25 మంది అని రండి. ఏదో గ్రూపుల ద్వారా రండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా గ్రూపులు ఉంటారు, ఆ గ్రూపుల వాళ్ళు నా రైతుని ప్రోత్సాహం చేసి ప్రకృతి వ్యవసాయం నేను నేర్పుతా. నేను సిద్ధంగా ఉన్నా. కానీ ఇండివిజువల్గా మాత్రం ఒక్కొక్కడు వచ్చి నేను నేర్పంటే నా వల్ల కాదండి. ఎందుకంటే నా ఆరోగ్యం కూడా దెబ్బతింది కదా, చెప్పలేను. ఒక్కడికి చెప్పినా అంతే ఎనర్జీ వేస్ట్ అవుతుంది, 10 మందికి 50 మందికి చెప్పినా అంతే అవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను ఆల్రెడీ, చాలామంది ఆఫీసర్లు చెప్తున్నా, రీసెర్చ్ స్కాలర్లు చెప్తున్నా, పిహెచ్డీ చేసేవాళ్ళు చెప్తున్నా. అసలు నా దగ్గరకు అయితే కనీసం 15-20 మంది న్యాచురల్ ఫార్మింగ్లో పిహెచ్డీలు చేస్తా థీసిస్ చేయడానికి నా దగ్గరకు వచ్చారండి. వాళ్ళకి నేను థీమ్ చెప్పా, వాళ్ళు ఏం థీసిస్ చెప్పా. నేను చెప్పిందే రాసుకుని వెళ్ళారు వాళ్ళు. వాళ్ళందరూ డాక్టరేట్లు పొందారు. నాకు రాలే డాక్టరేట్లు. నేను చెప్తే రాసుకుని వెళ్ళి డాక్టరేట్లు తీసుకున్నారు. నేనే బాధపడను. చక్కగా సంతోషం నాకు. పిల్లలందరూ చక్కగా ఇది అయ్యారులే, మంచిగా చక్కగా చూపించే. ఇంతకన్నా ఐకానిక్ గార్డెన్ ఎక్కడా లేదు. ఇంత మంచి గార్డెన్ను నేను ఇంత క్రియేట్ చేసినప్పుడు రైతు సోదరులు మీరు కూడా ఉపయోగించుకోండి. మీరు జిల్లాల వారీగా గ్రూపులు తీసుకోండి. ఆంధ్రా నుంచి వచ్చినా నేను తీసుకుంటా. 40-50 మంది కనుక వచ్చి నాకు వారం రోజులు 10 రోజుల ముందు చెబితే మీకు ఓ డేట్ ఇస్తా. ఆ డేట్లో మీరు రండి. నేను చక్కగా నా దగ్గర ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళు పెడతాను, మీకు ఇస్తాను, ట్రైనింగ్ ఇస్తాను. అగ్రికల్చర్ స్టూడెంట్స్ కానీ, మీరు ఏ స్టూడెంట్స్ అయినా సరే, చివరికి 9-10వ తరగతి వెళ్ళిన స్కూల్ పిల్లలు కానీ, స్కూళ్ళకు కూడా చెప్తున్నా, మీ పిల్లల్ని తీసుకురండి. కానీ గ్రూపులుగానే తీసుకురావాలి. 50-60 స్కూల్ పిల్లలు అయితే 50-60 మంది. చాలామంది వచ్చారు. దర్దాపు నగర్కి 7,000 మంది స్కూల్ పిల్లలు వచ్చారు. 7,000 కాదు, 10,000 మంది దాకా వచ్చారు. ఒక 70-80 స్కూళ్ళు వచ్చారు నగర్కి ఇప్పటికి. అందరికీ నేను పిల్లలకి నేను చూపించాను, ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పాను, పళ్ళు పెట్టాను. నా దగ్గర ఒక మంచి మొక్క, ప్రకృతి, నేచరు, రసాయనిక ఎరువులు, వీటన్నిటి దుష్ఫలితాలు ఇవన్నీ నేర్పాను. మీరు కూడా రండి. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను రైతు సోదరులరా, ఒకళ్ళు ఇద్దరు కాకుండా గ్రూపులుగా రండి. నేను ఎంటర్టైన్ చేస్తా, కూర్చోబెడతా, నేర్పుతా. ఎందుకు లాభాలు వస్తాయండి. లాభాలు అని చెప్పను నేను. లాభాలంటే కోట్లు లాభాలు రావు. మళ్ళీ చెప్తున్నాను, వ్యవసాయం అంటే అది ఒక జీవన విధానం, మన భారతీయ జీవన విధానం. మన వ్యవసాయం లేనిదే మనకు మనుగడ లేదు. 140 కోట్ల మందికి బ్రతకాలంటే, ఆహారం కావాలి అంటే అంత ఆషామాషి కాదు.
14 కోట్ల మంది రైతులు పండిస్తేనే వాళ్ళు తింటున్నారు. కాబట్టి మనందరం కష్టపడి ఈ హరిత విప్లవం నుంచి బయటపడి, హరిత విప్లవం అంటే రసాయన వ్యవసాయం నుంచి ఇంకా చెప్పాలంటే ఈ కెమికల్ ఫార్మింగ్ నుంచి బయటపడిపోయి ఖర్చుదారి రోగగ్రస్తమైంది ఇట్లోంచి బయటపడి ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చి మీరంతా చేస్తానంటే నేను కోఆపరేట్ చేస్తానండి. మీరంతా ఇప్పుడు వీడియో చూడంగానే కాల్ చేస్తారు, సార్ మీరు పొలం ఎక్కడ ఉంది సార్, నేను వచ్చేస్తాను సార్ అంటారు. అట్లా ఒకడికి నేను రాగలనా? నేను ఉండేది కూడా పట్టణంలో ఉంటాను. నేను ఒక్కడికి అట్లాగే 40-50 మంది వచ్చారనుకోండి, నేను వస్తాను మీతో పాటు. అక్కడి నుంచి మంచిగా ఒక పూట ఉంటాను, ఒక రోజు ఉంటాను, మీకు ట్రైనింగ్ ఇస్తాను, పంపిస్తాను. ఒక పూట ఉంటా, ఒక రోజు కూడా అక్కర్లా. రైతులకైతే ఇంకో గంట ఎక్కువ ఉంటా, మీరు నేర్చుకునేదాకా ఉంటా, మీరు అడిగిన కొద్దీ ఉంటా. నేను అన్నం కూడా తినకుండా ఉంటా, మీకు పెడతా అన్నం మంచిగా. రండి, ఓకేనా? వచ్చి మీరు చక్కగా ప్రకృతి వ్యవసాయం శిక్షణ తీసుకోండి, వెళ్ళండి. మీరు ఇది ప్రత్యక్షం అండి. ఇది మీరు ఏదో బోర్డు మీద వేసి చెప్పను, నేను నా దగ్గర పెట్టాను. ఇక్కడ చెప్పా కదా, అవక్కడోలు పండిస్తా, కాఫీ పండిస్తున్నా, కోకో పండిస్తా, ఒక్క ఉంది, ఎన్ని రకాలు మామూలు అరటి మామిడి సపోటా అయ్యే కాదు, స్టార్ ఫ్రూట్ దగ్గర నుంచి అన్నీ నా దగ్గర కాంతి ఉండదు, పండన మొక్క ఉండదు, పెప్పర్ కాడి నుంచి అన్నీ ఉంటాయి నా దగ్గర. పెన్సిలిన్ కాదు అదేది వెనిల్లా ఐస్ క్రీమ్, వెనిల్లా బీన్స్ దగ్గర నుంచి ఇప్పుడు మొక్కలు అనుకోండి, చిన్న చిన్న మొక్కలు అన్నీ మియాజాకి మ్యాంగోల దాకా ఇక్కడ పండని మొక్క ఉండదు. మీరు వచ్చారంటే ఈ ప్రకృతి వ్యవసాయం చూపించి మొక్క ఎట్ట పెట్టుకోవాలి నేర్పుతాను. ప్రకృతి వ్యవసాయం చేసి సాయిల్ ఫర్టిలిటీ పెరిగితే మీ మంచి క్రాపులు తీసుకోగలుగుతారు. అదే చెప్తా మీకు, ఆ టెక్నిక్ చెప్తా. మీరు ఆ రసాయనాలు వేసుకుని చచ్చిపోయిన భూముల్లో అదంతా డెడ్ సాయిల్స్ అంటాను. 60 ఏళ్ళ నుంచి కెమికల్స్ వాడిన ఆ భూముల్లో సారం లేదు. 3 లక్షల టన్నులతో మొదలైన రసాయనిక ఎరువులతో మొదలైన రసాయనిక వ్యవసాయం ఈరోజు 2,90,00,000 టన్నులు రసాయనిక ఎరువులు వాడుతున్నామండి. డిఏపీలు, ఫాస్ఫేట్లు, పొటాషులు, ఇవన్నీ మైక్రోన్యూట్రియంట్స్, దాదాపు నియర్లీ 3 కోట్ల టన్నులు ఎరువులు వాడుతున్నామండి. 1,00,000 టన్నులు పెస్టిసైడ్స్ కొడుతున్నాం. ఒక 80,000 90,000 టన్నులు కలుపు మందులు చల్లుతున్నాం. ఎందుకంటే కలుపులు తీయడానికి కూలోడు దొరకట్లేదు. వాళ్ళు ఏదో మన్రేగా అని చెప్పి అదేదో పనికాహార పథకానికి వెళ్తున్నారు, కూలోళ్ళు లేరని చెప్పి కలుపుల మందులు కొడతాం నేర్చుకున్నాం. అదొక దరిద్రం. ఎన్ని ఖర్చులు తడిసి మోపడై పెరగటం తప్పించేది. ప్రకృతి వ్యవసాయంలో కలుపులు తగ్గిపోతాయండి. బ్రష్ కట్టర్ పెట్టి కొట్టుకోవాలా. నేను 7 ఏళ్ళ నుంచి దుక్కి కూడా ఉన్నాను. బ్రష్ కట్టర్ పెట్టి కొట్టుకోవాలా కలుపు వచ్చితే. వానాకాలం అయితే నెలకోసారి బ్రష్ కొట్టేస్తా. ఈ మిగతా రోజుల్లో అయితే శీతాకాలం ఎండాకాలం అయితే 2 నెలలకోసారి బ్రష్ కట్టర్ కొడతా. కొట్టుకుంటే నీకు గడ్డి పోతుంది. ఆ గడ్డి పాదు, గడ్డి మళ్ళీ కొట్టేసి నేల మీద పడితే అది మళ్ళీ మన నేలలో కలిసిపోయి మైక్రోఆర్గానిజమ్స్ రక్తం, పొంగ, బ్యాక్టీరియా వాటికి ఆహారం అయిపోద్ది. మన బయోమాస్ ఎట్లా పనిచేస్తుందో నువ్వు కలుపుకు బ్రష్ కట్టర్తో కొట్టేసి గడ్డి నేలలో కలిసిపోయి అట్లా ఆహారం అయిపోద్ది. ఇంత ఉంది ప్రకృతి వ్యవసాయంలో సైన్స్. ఓకే, మీరు నన్ను ఒక వీడియో చూడంగానే వస్తానని మాత్రం దయచేసి అనొద్దు. గ్రూపులుగా రండి, నేను మీకు చక్కగా నేర్పుతాను. ఓకేనా? మళ్ళీ నాకు చెప్పా కదా, నా పంట అంతా అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకే ఇస్తాం. కొంటానండి, అమ్ముతారా అది అట్లా కూడా అడగొద్దు. నేను స్టోర్స్ పెడతానంటాడు కూడా వచ్చి ఫోన్ చేసి. ఒక ఆయన స్టోర్స్ పెడతానంటే నేనంటే ఈ పళ్ళు ఇవ్వాలంట ఆయనకి. నేను రాత్రి ఫోన్ చేసి అడుగుతున్నాడు, సార్ నేను స్టోర్ పెట్టుకుంటాను, నాకు పళ్ళు ఇవ్వండి సార్ అంటాడు. 12 ఏళ్ళ నుంచి ఎంతమంది వచ్చేవాళ్ళు, నేను ఎత్తానా? ఆయనకు ఒక్కటాలని ఎక్కడి నుంచో ఫోన్ చేసి అడుగుతున్నాడు. బాధేసింది కానీ కోపం రాలేదు. చెప్పా స్మూత్గా, బాబు అట్ట అడగకూడదమ్మా, రా నీకు 4 కేజీలు ఇస్తాను, తీసుకెళ్ళి తినన్నా, ఫ్రీగా ఇస్తానమ్మా, నాకేం డబ్బులు కూడదు, 5-6 కేజీలు ఇస్తాను, ఒకసారి ఇస్తే 2 సార్లు ఇస్తాను, కానీ అనాథలకు ఎక్కువ ఇస్తానమ్మా, హాస్పిటల్లో ఇస్తాను, క్యాన్సర్ పేషెంట్కి ఇస్తానని చెప్పాను. విన్నారు. సో మళ్ళీ మీకు చెప్తున్నాను రైతు సోదరులారా, మీకు ఎక్కువ చెప్తున్నాను, మీరు రండి. మీరు వస్తే నేను ప్రకృతి వ్యవసాయాన్ని మీకు శిక్షణ ఇస్తాను, చక్కగా మంచిగా మీకు ఆ గిట్టుబాటు అయ్యే విధంగా నేను చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రైతు సోదరులారా ఉంటాను. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మనది, దాంట్లో చూడండి. మీ పిల్లల చేత అడగండి, వాళ్ళు చూపిస్తారు. ఆ వీడియోలు చూడండి. అన్నిటి మీద ఉండండి. ద్రవజీవామృతం ఎట్లా తయారు చేసుకోవాలి, ఘనజీవామృతం ఎట్లా చేసుకోవాలా, మొక్కలు ఎట్లా పెట్టాలా, మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్ ఏంటి, అన్నిటి మీద వీడియోలు ఉన్నాయండి. రసాయనిక వ్యవసాయం వల్ల దుష్ఫలితాలు కూడా ఉన్నాయి. మీరు కెమికల్ ఫార్మింగ్ చేస్తే ఏ విధంగా జబ్బులు వస్తాయి అవి వాటి మీద కూడా తీసా. అన్ని వీడియోల్లో చూడండి రావటానికి. ఇదైతే ఓకే, అసలు అక్కడే నేర్చుకోవచ్చండి, వీడి దాకా రావక్కర్లేదు. అట్లా చూసి నేర్చుకుంటారని నేను వీడియోలు పెట్టింది. ప్రతి వాళ్ళు వస్తే నేను చేయలేం కదా, ఎడ్యుకేట్ చేయలేం కదా. కొంతమంది అన్నట్టు చూసి చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారని పెట్టాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.